హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మహాభారతంలో మరికొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాము. మొదటిది, జూదానికి పాండవులను అధికారంగా ఆహ్వానించిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, బి దుర్యోధనుడు, సి శకుని, డి కర్ణుడు. సరైన సమాధానం ధృతరాష్ట్రుడు. రెండవ ప్రశ్న, జోదంలో పాసాలు వేసింది ఎవరు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, బి శకుని, సి యుధిష్ఠరుడు, డి కర్ణుడు. సరైన సమాధానం శకుని. మూడవ ప్రశ్న, యుధిష్ఠరుడు తన సోదరుల ద్వారా పనంగా పెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, బి భీముడు, సి ద్రౌపది, డి నకులుడు. సరైన సమాధానం ద్రౌపది. నాలుగవ ప్రశ్న, ద్రౌపదిని సభకు బలవంతంగా తీసుకొచ్చిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ శకుని, బి కర్ణుడు, సి వికర్ణుడు, డి దుశ్శాసనుడు. సరైన సమాధానం దుశ్శాసనుడు. ఐదవ ప్రశ్న, ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో రక్షించిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు, బి భీష్ముడు, సి విదురుడు, డి ద్రోణుడు. సరైన సమాధానం శ్రీకృష్ణుడు. ఆరవ ప్రశ్న, ద్రౌపది ప్రశ్నను సభలో మద్దతు ఇచ్చినవాడు ఎవరు? ఆప్షన్ ఏ భీష్ముడు, బి వికర్ణుడు, సి కర్ణుడు, డి దుర్యోధనుడు. సరైన సమాధానం వికర్ణుడు. ఏడవ ప్రశ్న, జోద క్రీడ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఇంద్రప్రస్థం, బి ద్వారక, సి హస్తినాపురం, డి వారణావతం. సరైన సమాధానం హస్తినాపురం. ఎనిమిదవ ప్రశ్న, ద్రౌపదిని అవమానించమని ప్రోత్సహించిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ భీష్ముడు, బి విదురుడు, సి శకుని, డి కర్ణుడు. సరైన సమాధానం కర్ణుడు. తొమ్మిదవ ప్రశ్న, పాండవులకు విధించిన శిక్ష ఏమిటి? ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు ప్లస్ 1 సంవత్సరం వనవాసము, బి 10 సంవత్సరాలు మరియు వనము, సి నిర్బంధం, డి రాజ్యభ్రష్టం. సరైన సమాధానం 12 సంవత్సరాలు మరియు 1 సంవత్సరం వనవాసం. 10వ ప్రశ్న, మొదటి జోదం తర్వాత పాండవులను విడిచిపెట్టిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, బి ధృతరాష్ట్రుడు, సి శకుని, డి కర్ణుడు. సరైన సమాధానం ధృతరాష్ట్రుడు. 11వ ప్రశ్న, రెండవ జోదానికి ప్రధాన కారణం ఎవరు? ఆప్షన్ ఏ శకుని, బి దుశ్శాసనుడు, సి దుర్యోధనుడు, డి కర్ణుడు. సరైన సమాధానం దుర్యోధనుడు. 12వ ప్రశ్న, ద్రౌపది చివరిగా ఎవరిని ఆశ్రయించింది? ఆప్షన్ ఏ భీముడు, బి అర్జునుడు, సి యుధిష్ఠరుడు, డి శ్రీకృష్ణుడు. సరైన సమాధానం శ్రీకృష్ణుడు. 13వ ప్రశ్న, జోదానికి వ్యతిరేకంగా ధృతరాష్ట్రుని
హెచ్చరించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ విదురుడు, బి కర్ణుడు, సి శకుని, డి దుర్యోధనుడు. సరైన సమాధానం విదురుడు. 14వ ప్రశ్న. జోదంలో యుధిష్ఠిరుని బలహీనత ఏమిటి? ఆప్షన్ ఏ కోపం, బి జోదాశక్తి, సి లోభం, డి భయం. సరైన సమాధానం జోదాశక్తి. 15వ ప్రశ్న. ద్రౌపది ఎవరి భార్య? ఆప్షన్ ఏ అర్జునుడు, బి యుధిష్ఠిరుడు, సి పాండవులందరి, డి భీముడు. సి పాండవులందరి. 16వ ప్రశ్న. దుశ్శాసుని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, బి నకులుడు, సి సహదేవుడు, డి భీముడు. సరైన సమాధానం భీముడు. 17వ ప్రశ్న. సభలో ద్రౌపది ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయినవాడు ఎవరు? ఆప్షన్ ఏ భీష్ముడు, బి కర్ణుడు, సి దుర్యోధనుడు, డి శకుని. సరైన సమాధానం భీష్ముడు. 18వ ప్రశ్న. జోదంలో గెలిచింది ఎవరి పక్షం? ఆప్షన్ ఏ పాండవులు, బి కౌరవులు, సి భీష్ముడు, డి ద్రోణుడు. సరైన సమాధానం కౌరవులు. 19వ ప్రశ్న. ద్రౌపది అవమానం తర్వాత భీముని ప్రతిజ్ఞ ఏమిటి? ఆప్షన్ ఏ కర్ణుణ్ణి చంపడం, బి దుర్యోధనుణ్ణి ఓడించడం, సి దుశ్శాసుని రక్తం త్రాగడం, డి శకునిని చంపడం. సరైన సమాధానం దుశ్శాసుని రక్తం తాగడం. 20వ ప్రశ్న. ఈ ఘటనల వల్ల చివరకు ఏమి జరిగింది? ఆప్షన్ ఏ సంధి, బి శాంతి, సి రాజ్యభ్రష్టం, డి కురుక్షేత్ర యుద్ధం. సరైన సమాధానం కురుక్షేత్ర యుద్ధం.